ప్రముఖ కళ్ళజోళ్ల కంపెనీ లెన్స్ కార్ట్ ఒక పెద్ద వివాదంలో చిక్కుంది. ఆఫీసులో హిజాబ్ వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చి హిందూ సాంప్రదాయం ప్రకారం బొట్టు తిలకం పెట్టుకోవద్దని కంపెనీ కండిషన్ పెట్టిందని వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాంబేలోని ఒక లెన్స్ కార్ట్ షోరూంలోకి నాజియా ఇలాహి అనే ఒక ముస్లిం బీజేపీ లీడర్ తన అనుచరులతో కలిసి వెళ్లారు. అక్కడ పనిచేసే సిబ్బందికి ఆమె స్వయంగా తిలకం దిద్ది చేతికి కాసిదారం కట్టారు. ఆ సమయంలో స్టోర్ లోపల జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అక్కడి మేనేజర్ నిలదీస్తూ హిందూ చిహ్నాలపై ఎందుకు ఆంక్షలు పెడుతున్నారని ఆవిడ ప్రశ్నించారు. ఇది హిందూ దేశమని, యాజమాన్యం క్షమాపణ చెప్పకపోతే లెన్స్ కట్ షాపులన్నీ మూసివేయిస్తామని హెచ్చరించారు ఆవిడ. సో అక్కడి కొందరు ఉద్యోగులు మాట్లాడుతూ కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చే టైంలో కూడా తమకు తిలకం పెట్టుకోవద్దని, చేతికి దారాలు పెట్టుకోవద్దని చెప్పారంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పెళ్ళైన ఆడవాళ్ళు మంగళసూత్రాలు కూడా వేసుకోవడానికి కూడా అనుమతి లేదని ఒక ఉద్యోగి చెప్పడంతో గొడవ మరింత ఎక్కువైంది. దీంతో ఆ షోరూమ్ను వెంటనే మూసివేయాలని నిరసనకారులు పట్టుబట్టారు. ఈ గొడవ పెద్దది కావడంతో లెన్స్ కార్ట్ సీఈఓ పీయూష్ బన్సాల్ స్పందించారు. ఆ వైరల్ అయిన డాక్యుమెంట్ పాతదని, అది ఇప్పుడు అమల్లో లేదని చెప్పారు. సో పొరపాటున జరిగిన ఈ తప్పుకు క్షమాపణలు కోరారు. ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం తమ స్టోర్లలో ఎవరైనా సరే బొట్టు తిలకం, హిజాబ్ లేదా తలపాగా వంటివి తమ ఇష్ట ప్రకారం ధరించవచ్చని కంపెనీ స్పష్టం చేసింది.